రీజియన్ లో కాలుష్య నియంత్రణ, హరిత రవాణా లక్ష్యంగా పెట్రోల్, డీజిల్ ఆటోలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ఆటో రిక్షా ఎలక్ట్రిక్ కమర్షియల్ స్కీమ్ 2026 తీసుకొచ్చింది. 18,766 ఆటోలను దశల వారీగా ఈవీలుగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ లో వేగంగా పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని నియంత్రించి పర్యావరణ హిత హరిత రవాణాను ప్రోత్సహించడంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఒక విప్లవాత్మక నిర్ణయాన్ని తీసుకుంది. నగరంలో తిరిగే సాంప్రదాయ పెట్రోల్, డీజిల్ ఆటో రిక్షాలను దశల వారీగా ఎలక్ట్రిక్ ఆటోలుగా మార్చేందుకు రూపొందించిన తెలంగాణ ఆటో రిక్షా ఎలక్ట్రిక్ కన్వర్షన్ స్కీమ్ 2026కు రాష్ట్ర మంత్రివర్గం అధికారికంగా ఆమోదం తెలిపింది. ఈ పథకం ద్వారా లబ్ధిదారులైన ఆటో డ్రైవర్లకు గరిష్టంగా 1.50 లక్షల వరకు ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలతో కూడిన జీవో మరో 1-2 రోజుల్లో వెలువడే అవకాశాలున్నాయి. పథకం మొదటి దశ కింద హైదరాబాద్ అర్బన్ జోన్లోని సుమారు 18,766 పాత ఇంధన ఆటోలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చాలని రవాణా శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. నగర వాతావరణంలో కార్బన్ ఉద్గారాలను తీవ్రంగా పెంచుతున్న పాత ఇంధన వాహనాలను రోడ్లపై తగ్గించడంతో పాటు క్రమంగా పెరుగుతున్న ఇంధన ధరల భారం నుంచి ఆటో డ్రైవర్లకు ఉపశమనం కలిగించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. భవిష్యత్తులో ప్రజా రవాణా వ్యవస్థను కాలుష్య రహితంగా తీర్చిదిద్దేందుకు ఈ నిర్ణయం ఎంతగానో దోహదపడుతోంది. ఎలక్ట్రిక్ ఛార్జింగ్ సదుపాయాలు, గ్రిడ్ మౌలిక వసతుల పెంపుపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ పథకం అమలు ప్రక్రియలో ఎటువంటి అవకతవకలకు తావు లేకుండా పూర్తి డిజిటల్ విధానంలో చేపట్టేందుకు రవాణా శాఖ 16 వారాల సుదీర్ఘ కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. తొలి 8 వారాల్లో ఆటో యూనియన్లతో విస్తృత అవగాహన సదస్సు నిర్వహించడం, ప్రామాణిక ఎలక్ట్రిక్ కన్వర్షన్ కిట్ల తయారీ సంస్థలను ఎంపిక చేయడం, కిట్ల ధరలను స్థిరీకరించడం వంటివి చేస్తారు. 8వ వారం నాటికి ప్రత్యేక ఆన్లైన్ పోర్టల్ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తారు. దరఖాస్తుదారు అర్హతలు, పత్రాల ధృవీకరణ, ఆర్టీఓ వెరిఫికేషన్ పూర్తిగా ఆన్లైన్లో జరగడం వల్ల డ్రైవర్లు ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా పారదర్శకత పెరుగుతోంది. 16వ వారం నాటికి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బు జమ చేయనున్నారు.